రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతుంది. నగరంలో గల్లీ గల్లీలో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. యువతీ యువకులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వినూత్న థీమ్లతో ఈవెంట్లు, పార్టీలతో వేడుకలు హోరెత్తుతున్నాయి. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని యువత అంతా ఆట పాటలతో ఓడించుతున్నారు. ప్రస్తుతం మనం దుర్గా చెరువులోని పార్కులో ఉన్నాం. దుర్గా చెరువు యువత పెద్ద ఎత్తున చేరుకొని ఆట పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ని పెద్ద ఎత్తున స్వాగతం పలికే సిద్ధమైన ప్రస్తుతం కొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగుంది. చెప్పాలంటే ఫస్ట్ టైం వీళ్ళు చాలా బాగా చేస్తారు హైదరాబాద్లో. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. సో వీఆర్ సో హ్యాపీ టు హియర్. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇక్కడ. సో ఈ వ్యూ అంతా చాలా బాగా సెట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా అవర్స్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయాయి. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా బాగుంది ఇక్కడ. సో వీ విల్ హ్యాపీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ వన్. మీ లైఫ్లో 2024 ఎంత 2024 ఇట్స్ ఏ రోలర్ కోస్టర్. సో అప్స్ అండ్ డౌన్స్ ఫర్ దేర్. సో యా, ఐఎమ్ ఎంజాయింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. మరికొంతమందితో మాట్లాడతారు. సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? 2024 ఎట్లాగో పోయింది. అట్లీస్ట్ 2025 కూడా కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పి జరుపుకుంటున్నామండి. ఇంకా అంతే. ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? వాళ్ళతో బాగుందండి. ఆల్ గుడ్. How to New Year celebrations? So it was good and really thanks Hyderabad Traffic Police and that is why we are enjoying and they gave us prior notice. I am also part of Hyderabad. I am a volunteer and I have never seen any other city organizing in this way. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. 25 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఖమ్మం నుంచి వచ్చి దుర్గం చెరువు అందాలు చూసుకొని కాసేపు మ్యూజిక్ డాన్స్ చేసిపోదామని లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐ థింక్ ఇట్స్ గుడ్. ఈ సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ లాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుంటున్నామండి. ప్రత్యేకంగా ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈసారి కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. చాలా బాగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడో అంటే మనము గోవాకి, అలాగే బీచ్ పార్టీస్ అంటే గోవాకి వెళ్తారు, కేరళకి వెళ్తారు, ముంబైకి, ఎక్కడెక్కడో వెళ్తారు. కానీ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఒక బీచ్ పార్టీ లాగా పక్కనే వాటర్, ఒక బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ మొత్తం వెళ్తుంది, వెహికల్స్, ఇక్కడ ఇంత క్రౌడ్. యాక్చువల్లీ ఎప్పుడు ఇలాంటి ఫీల్ రాలేదు. ఫారిన్లో ఉంటే కూడా ఈ రేంజ్ ఫీల్ వస్తుందో రాదో. తెలుగు వాళ్ళందరూ అంటే అటు నార్త్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని లాంగ్వేజ్ వాళ్ళు. ఇలాంటి పార్టీ నాకు తెలిసి ఎక్కడ జరుగుతుందో లేదో తెలీదు. నాకు తెలిసి టోటల్ ఇండియాలో నార్త్ సౌత్ కలిసి అందరూ ఎంజాయ్ చేస్తున్న పార్టీ ఇదేనేమో అనిపిస్తుంది నాకు. దట్టు హైదరాబాద్లో దుర్గం చెరువు పక్కన ఈ పార్టీ జరుగుతుందంటే సూపర్ అనిపిస్తుంది. ఇలాగే ఈ నిర్వాహకులు ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూస్తూనే ఉన్నారు కదా. ఓ పక్క సాంగ్స్, ఇంకో పక్క చిన్న పిల్లలని కాదు, పెద్దోళ్ళని కాదు, ముసలోళ్ళని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరూ ఉన్నారు. అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. 2024 అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి, కానీ వాటి నుంచి ఓవర్కమ్ చేసుకొని 2025లో ఒక మంచిగా అంటే స్టాండర్డ్గా ఉండేలాగా ఫ్యూచర్ ఇంకా మంచిగా ఉండేలా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయంతో ఉన్నా. 23-24 బేస్ వేసేసా, 25 బిల్డింగ్ కట్టేయడమే. యా, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయిందే, మాటైనా వినకుండా
लुट जाऊं मैं तेरी अदाओं पे, हाय मर जाऊं मैं। तू है परिया कोई अप्सरा, मेरे यार मुझको तू कह दे जरा कि इजहार कैसे करूं, मैं तुझे प्यार कितना करूं। దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే। కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామా నువ్వే। దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే। థ్యాంక్ యూ వెరీ మచ్। मेरा दर्द भी मेरी आशिकी अभी तुम ही हो, तेरा मेरा रिश्ता है कैसा एक पल दूर गवार में। क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अभी तुम ही हो। थैंक यू।
గొంటాడి కృష్ణ గారు మంచి సాంగ్స్ ప్లే చేశారు. మన కోసం ఒక ఫోక్ సాంగ్స్ ఎదురు చూస్తున్నారు కదా.